తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రసాదాలకు వినియోగించిన కల్తీ నెయ్యి కేసు విచారణలో మొదటి ఛార్జ్ షీట్ను 2-3 రోజులలో సెంట్రల్ సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేయనున్నారు. ఆ ఛార్జ్ షీట్లో బుక్ అయ్యే నిందితులు ఎవరు? తర్వాత దశ విచారణలో ఎవరి మీద కత్తి వేలాడుతుంది? 10 మంది టీటీడీ ఉద్యోగులు, గత పాలక వర్గంతో పాటు గతంలో పనిచేసిన టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఆ అపచారంలో కీలక పాత్ర పోషించారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అసలు సిట్ ఎవరిపై దృష్టి సారించింది? తిరుమల శ్రీవారి నైవేద్యాలతో పాటు లడ్డూ ప్రసాదాలకు కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు అంతర్జాతీయంగా ఉన్న హిందూ సమాజాన్ని ఉలికిపాటుకు గురిచేశాయి. కల్తీ జరిగిందని టీటీడీ ప్రస్తుత ఈవో శ్యామలరావు తెలపగా, జంతు సంబంధిత పదార్థాలతో కల్తీ జరిగిందని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి శాసనసభ్యుల సమావేశంలో ప్రకటించి కలకలం రేపారు. తరువాత ఆ కల్తీ వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దానిపై వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలి దశలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డితో పాటు ఉత్తరాదికి చెందిన ఓ ఎడిటర్, తమిళనాడుకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారంతా సుప్రీంకోర్టులో కేసు వేశారు. హిందువుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో సుప్రీంకోర్టు తక్షణం స్పందించి వారి పిటిషన్లపై విచారణ జరిపింది. సీబీఐతో పాటు ఏపీ ప్రభుత్వానికి చెందిన పోలీస్ అధికారులు, అదేవిధంగా మైసూర్కు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన ల్యాబ్ నుంచి ఒకరితో సెంట్రల్ సిట్ ను ఏర్పాటు చేసి కల్తీ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తు చాలా వరకు పూర్తి చేసిన నేపథ్యంలో గతంలో సిట్ లో ఉన్న అధికారులనే ఏపీ ప్రభుత్వం కేంద్ర సిట్ దర్యాప్తులో కొనసాగించింది. ఆ సిట్ బృందం తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని విచారణ ముమ్మరం చేసింది. సిట్ దర్యాప్తులో బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీలు, తమిళనాడులో ఏఆర్ డైరీ కాంట్రాక్టును అడ్డం పెట్టుకుని ఉత్తరాది నుంచి నెయ్యిని తెచ్చి టీటీడీకి సరఫరా చేశారని తేలింది. అందుకుగాను ఏఆర్ డైరీ యాజమాన్యానికి కమిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నెయ్యి సరఫరాకు బోలేబాబా డైరీకి చెందిన ప్రతినిధులు నాయుడుపేట సమీపంలో ఉన్న వైష్ణవి డైరీని కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే అప్పటికే వైష్ణవి డైరీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొని టీటీడీ అవసరాలకు సరిపడా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో వారు తక్కువ ధరకు నెయ్యిని ఏఆర్ డైరీకి అమ్మినట్లు రికార్డులు సృష్టించి అక్కడి నుంచి సరఫరా చేసినట్లు సిట్ విచారణలో తేలిందట. దానికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటివరకు 6గురిని అరెస్టు చేశారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ తో పాటు బోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిల్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాలను అదుపులోకి తీసుకున్నారు. తరువాత టీటీడీ ప్రొక్యూర్మెంట్ ఉద్యోగులు శేఖర్, నాగేంద్రల విచారణ తరువాత మరో 2ని అరెస్టు చేశారు. బోలేబాబా డైరీ శ్రీజీఎం హరిమోహన్, బోలేబాబా డైరీకి సరుకులు సరఫరా చేసే వ్యాపారి ఆశిష్ అగర్వాల్ ను అరెస్టు చేసి 5 రోజుల పాటు సిట్ కస్టడీకి తీసుకుని విచారించారు. ఆ క్రమంలో సిట్ అధికారులు వ్యూహాత్మకంగా పావులు కదపటం మొదలెట్టారు. లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి ట్యాంకర్లను అనుమతించామని అంగీకరించిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ ఉద్యోగులను సాక్షులుగా మార్చి ప్రస్తుతం మొదటి దశ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. కేసును కూడా తిరుపతి కోర్టు నుంచి సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టుకు మార్చుకుంది. ముఖ్యంగా అవినీతి జరిగి అక్కడ కల్తీకి పాల్పడ్డారనే ఆరోపణలతో కేసును ఏసీబీ కోర్టుకు మార్చారు. దాంతో భవిష్యత్తులో టీటీడీలో ఉన్నతోద్యోగులుగా పనిచేసిన వారిని సైతం కేసులో నిందితులుగా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా డైరీల సామర్థ్యంతో పాటు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఏ విధంగా నాణ్యమైన సరుకు సప్లై చేస్తారనే విషయం గురించి ఆలోచించకుండా నెయ్యి సరఫరాలకు అనుమతిచ్చిన కీలక వ్యక్తుల మెడకు ఉచ్చు బిగుసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని పవిత్రమైన శ్రీవారి ప్రసాదాల నాణ్యత గురించి ఆలోచించకుండా అప్పటి పాలకవర్గాలు ఆలయ పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ప్రస్తుత పాలకవర్గం సభ్యులతో పాటు అధికారులంటున్నారు. ప్రస్తుతం 2024 జూన్ నెలలో కల్తీ చేసిన నెయ్యి ట్యాంకర్ల భాగోతం బయటపడింది. అంతకు మునుపు నెయ్యి టెండర్ల విషయంలో జరిగిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ నివేదికతో రెడీగా ఉంది. టీటీడీలోని అక్రమాలపై విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఇచ్చిన తరువాత అసలు వాస్తవాలు బయటపడతాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ 6గురు అరెస్టు కాగా మొదటి ఛార్జ్షీట్లో ఉన్న నిందితులు కొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. అయినప్పటికీ మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేయడం ద్వారా ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వారికి బెయిల్ రాకుండా చేయడానికి సిట్ ప్లాన్ చేసిందట. మలిదశలో మరికొన్ని అరెస్టులుంటాయని, అందులో నేతలు, టీటీడీ ఉద్యోగులు ఖచ్చితంగా ఉంటారని అంటున్నారు. మరి చూడాలి సిట్ విచారణలో మున్ముందు బుక్కయ్యేదెవరో.
For more videos like this, subscribe Big TV channel.